Hi, hello friends. నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ మెథడ్స్ అండ్ ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పర్సనల్ మంత్ 5 వాళ్ళకి ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది అంటే మీకు సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, బిజినెస్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుంది, ఇలా అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో మీకు ఏప్రిల్ మంత్ యొక్క ప్రిడిక్షన్ అనేటువంటిది తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. పర్సనల్ మంత్ క్యాలిక్యులేషన్ అనేటువంటిది మీరు తెలుసుకోవాలంటే కనుక ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా నేను వీడియో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. క్యాలిక్యులేషన్ అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే కింద కామెంట్లో మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సరదాగా అసలు మన వీడియో అనేటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాంతాలకు వెళ్తుంది అనేటువంటిది చిన్న సరదాగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక పర్సనల్ మంత్ 5 వాళ్ళకి కనుక చూసుకుంటేనండి, 5 అనేది మన అందరికీ తెలిసిందేనండి. చలనానికి సంబంధించింది, కమ్యూనికేషన్కి సంబంధించింది, మార్పులకు సంబంధించింది, ప్రయాణానికి సంబంధించింది, అలానే అన్వేషణకి సంబంధించింది అనమాట. సో కాబట్టి ఈ పర్సనల్ మంత్ 5 వాళ్ళకి ఏప్రిల్ మంత్ జీవితంలో హఠాత్ మార్పులు అనేటువంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు, అలానే ఇన్స్టెంట్గా ఆ డెసిషన్స్ తీసుకోవడానికి ప్రయాణాలు ఏర్పడటం, అడ్వెంచర్స్, అలానే ఇంటర్నల్గా ఏదైతే బోర్ కొడుతుంది, ఇంటర్నల్గా నేనేంటో ఒక రకంగా ఉంది అనుకుంటున్నారో అవన్నీ కూడా సాధించాలి, వాటన్నిటిని కూడా పక్కకి పెట్టేసుకోవాలి అనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా మీకు ఈ మంత్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఇక పర్సనల్ లైఫ్ కనుక మనం చూసుకుంటే ఈ మంత్ చాలా సోషల్గా ఉంటారండి. మీరు మీ చుట్టుపక్కల చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు. పాత మిత్రులతో స్నేహం ఏదైతే ఉందో ఆ స్నేహం అనేటువంటిది మళ్ళీ మొదలవుతుందండి. కొంతమంది ప్రేమలో పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. ఏవైతే పాత సంబంధాలు ఉన్నాయో ఆ పాత సంబంధాలు అనేటువంటి దాన్ని, అంటే పాత సంబంధాలు కొనసాగుతున్నా, లేదంటే దూరంగా ఉన్న వాళ్ళతో మాటలు లేకపోయినా, మీ మిత్రులతో ఏమన్నా సంబంధాలు అనేటువంటి ఇబ్బందిగా ఉన్నా సరే, మీ యొక్క చాకచక్యంతో, అలానే మీ యొక్క వాక్చాతుర్యంతో ఆ రిలేషన్స్ అనేటువంటివి మళ్ళీ కూడా మీరు బిల్డప్ చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఇక ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకుంటే ఆకర్షణ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. మనసు అనేటువంటి స్థిరంగా ఉండదండి. ఒకరిపై స్థిరంగా మనసు ఉంచుకోవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వల్ల కొంచెం ఈ ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతుంది. కొంతమంది మధ్య రిలేషన్స్ మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి రావచ్చండి. కాబట్టి ఈ మంత్ ఏదైతే ఉంటుందో ఏప్రిల్ మంత్, పర్సనల్ మంత్ 5 వాళ్ళు మీ యొక్క డైలాగ్ డెలివరీ ఏదైతే ఉంటుందో, మీరు మాట్లాడేటువంటి విధానాన్ని కొంచెం సవరించుకుంటే చాలా బాగుంటుందండి. ఇక పెళ్ళైన వాళ్ళు కనుక చూసుకుంటే జీవిత భాగస్వామితో చాలా రొమాంటిక్గా గడిపేటువంటి మంచి సమయం అండి ఇది. చిన్న చిన్న పార్టీ డిఫరెన్సెస్, లేదంటే ఇటువంటి ఏమైనా ఉన్నా, లేదంటే బహిరంగంగానే సంభాషణలతో ఏమైనా జరిగినా సరే వాటి ఖచ్చితంగా క్లియర్ అవుతాయండి. సో ఎన్లైట్మెంట్ అంటాం కదా మనం, ఎగ్జైట్మెంట్ అనేటువంటిది ఉల్లాసం, ఉత్సాహం, కాకపోతే మనసులో కొంచెం ఇన్అప్రోప్రియన్స్ అంటారు కదా, అంటే కొంచెం అనిశ్చితి అంటారు కదా, అది ఏర్పడుతుందంటే కొన్ని చోట్ల. అంటే మీరు మనసు ఎక్కడైతే కేంద్రీకరించి వర్క్ అనేటువంటి చేయాలో, మీ మనసు అనేటువంటిది ఇక్కడ కొంచెం పరిపరి విధాలుగా పరిగెత్తడం అనేటువంటి జరుగుతూ ఉంటుందండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ నెల మీరు సంబంధాలు అనేటువంటి దాన్ని, రిలేషన్స్ని తక్కువగా తీసుకోవద్దండి. ఎందుకంటే మీరు తీసుకునేటువంటి వీడితే ఉందిలే తర్వాత మాట్లాడదా, వీడితే ఉందిలే ఈ కాంట్రాక్టే ఉందిలే తర్వాత చూద్దాం అనేటువంటి ఏవైతే ఉంటాయో అవి జీవితంలో చాలా మీకు వ్యక్తిగతంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అనేటువంటి ఏర్పరుస్తాయి. కాబట్టి చిన్న చిన్న దాన్ని కూడా మీరు తక్కువగా తీసుకోవద్దు. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటేనండి, ఏప్రిల్ నెల అనేటువంటిది మీకు ఒక కొత్త ఆరంభపు నెల అనుకోవచ్చండి. ఎందుకంటే జాబ్ చేంజెస్ కానివ్వండి, పోస్టింగ్స్లో ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, టూర్స్, ట్రైనింగ్స్, ఇలా అనేకమైనటువంటి అవకాశాలు అనేవి జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. కొత్త కొత్త ప్రాజెక్టులు అనేటువంటి రావచ్చు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా హైలైట్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. ఇంటర్వ్యూలు, ప్రెజెంటేషన్ ఉన్న వారికి అయితే అదృష్టం ఖచ్చితంగా మీ వైపు ఉంటుందండి. మీరు సృజనాత్మకంగా, కళాత్మకంగా, కన్విన్స్గా మాట్లాడతారు. కాబట్టి ఇంటర్వ్యూలో అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలతో కమ్యూనికేషన్ పరంగా ఇంటర్వ్యూని మీరు మెప్పించేటువంటి అవకాశం ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, జీవితంలో పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయండి. సో కాకపోతే ఏంటంటే ఈ పాజిటివ్ మన లైఫ్లోకి ఎక్కువ రావాలా, నెగిటివ్ లైఫ్లోకి ఎక్కువ రావాలనేటువంటిది మన నేమ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఎవరైనా సరే అడ్వాన్స్డ్ మెథడ్స్లో
మీ నేమ్ అనేటువంటిది న్యూమరాలజీకి అనుగుణంగా, ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, మీ సిగ్నేచర్ని మీ ప్రొఫెషన్కి అనుగుణంగా, మీ మొబైల్ నెంబర్ని మీరు యాస్ట్రాలజీ పరంగా తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక బిజినెస్ పరంగా కనుక చూసుకుంటే కొత్త బ్రాండింగ్స్, బ్రాండ్ ప్రమోషన్స్, డిజిటలైజేషన్ వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఒకవేళ అదే ఫీల్డ్లో ఉంటే కనుక ఇంకా దూసుకుపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. కస్టమర్లతో సంబంధాలు అనేటువంటి బలపడతాయండి. కొత్త క్లయింట్స్తో డీలింగ్స్ అనేటువంటి ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కాకపోతే ఒక చిన్న విషయం హెచ్చరికే అనుకోండి, మీరు ఏదైనా సరే ప్రాక్టికల్గా ఆలోచించండి. అనవసరమైనటువంటి రిస్కులు తీసుకోవద్దు. చాలా ప్రాజెక్ట్స్ మొదలుపెట్టి మధ్యలో ఆపేసేటువంటి ప్రయత్నం అనేది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరమైన రిస్క్ తీసుకొని మీరు ఎంత చేయగలుగుతారో అంతే తీసుకోండి. రిస్క్ అంతకుమించి ఎక్కువ తీసుకోవద్దు. ఓం గం గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని మీరు ప్రతిరోజు 108 సార్లు మీరు జపం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కనుక చూసుకుంటే సడన్గా ఖర్చులు అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఈ ఖర్చులు కూడా ఎవరైనా వ్యక్తులకి ఖర్చు పెట్టడం కానివ్వండి, లేదా టూర్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీకు ఈ నెల ఆకస్మిక ఆదాయాలు కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అది కూడా ఆదాయం కూడా నిలకడగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకుంటే కనుక మీరు సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో స్పెక్యులేషన్ వాటిల్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెట్టుబడులు పెట్టడం మంచిదండి. అలానే మీరు ప్రాక్టికల్ ఈ ఇన్వెస్ట్మెంట్లు చేయండి. అంతేగాని ఊహాత్మకంగా వాడెవడో 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు, 1,00,000 రూపాయలు వచ్చేసి ఇటువంటి ఊహాగానాలకి వీటికి దూరంగా ఉండడం అనేది మంచిదండి. విదేశీ పెట్టుబడులు, షేర్లు, అలానే మల్టీ ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటితో కొంచెం ప్రయోజనదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఏవైతే మీకు సైడ్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మంచి టైం అండి. ఫ్రీలాన్సింగ్ కానివ్వండి, క్రియేటివిటీ వర్క్ కానివ్వండి, ట్రావెలింగ్ వాటిలో ప్రాజెక్టులు చేసే వాళ్ళకి కూడా చాలా బాగుండేటువంటి అవకాశం ఉంటుందండి. ఫైనాన్షియల్గా మీరు బాగుండాలి అంటే కనుక ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించడం ద్వారా ఏదైతే ధనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో కొంచెం ఊరట కలిగేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తుందండి. ఇక మన స్టూడెంట్స్ కనుక చూసుకుంటే ఈ నెలలో చదువు మీద ఫోకస్ పెట్టడం కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఎక్కువగా బయట విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. క్లాసులు అనేటువంటివి మిస్ అవ్వటం, అలానే క్లాసులు అర్థం కాకపోవటం, సమస్యల్లో ఇరుక్కోవడం అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు పర్సనల్గా కాకుండా గ్రూప్ స్టడీస్ మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఒక చోట నిలకడగా చదవడం కంటే మార్పు చేసుకుంటూ చదవడం అనేటువంటిది మంచిగా కనిపించేటువంటి అవకాశం ఉందండి. ఇక ఎగ్జామ్స్ రాసేటువంటి స్టూడెంట్స్ పరంగా మనం చూసుకుంటే పేపర్ అనేటువంటిది సమయానికి రాసేటువంటి విధంగా ప్లాన్ చేసుకోండి. జాగ్రత్తగా ప్రశ్నలు చదవండి. ఎందుకంటే ప్రశ్న ఏం చదువుతున్నారు అడుగుతున్నారు అంటే మెల్లి తిరిగినటువంటి సమాధానాలు రాయాల్సినటువంటి ప్రశ్నలు ఉంటాయి కొన్ని. అంటే డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రశ్నలు కాకుండా కొంచెం తికమక పెట్టేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. వాటికి ఇబ్బంది పడి వేరే సమాధానాలు రాసేటువంటి అవకాశం కనిపిస్తుందండి. కాబట్టి దానికి కొంచెం ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా సమాధానం రాసేటువంటి ప్రయత్నం చేయండి. హయగ్రీవ స్వామి యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ప్రతిరోజు 108 సార్లు జపించేటువంటి ప్రయత్నం చేయండి. సో దానివల్ల మీకు జీవితంలో పాజిటివిటీ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక ఆధ్యాత్మిక పరంగా కనుక చూసుకుంటే ఆధ్యాత్మికత అనేటువంటిది మీకు మీ యొక్క అన్వేషణ లాగా మారిపోతుంది ఈ మంత్ మీరు రొటీన్గా పూజలు, సాంప్రదాయ సాధనలు అంత ఎక్కువగా మక్కు చూపకపోయినా సరే ఆధ్యాత్మిక అనుభూతిని పొందడంలో మీరు ఖచ్చితంగా కూడా కొత్త మార్గాలు అనేటువంటిది అన్వేషిస్తుంటారండి. దాంట్లో భాగంగా మీరు ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. దీనిలో భాగంగా ట్రెక్కింగ్లు, అలానే సూర్యోదయం చూడటానికి దూర ప్రాంతాలు వెళ్ళేటటువంటి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే భక్తి గీతాలు ఎక్కువగా వినటం, ఒంటరిగా ఉండి ధ్యానం చేయటం, ఇటువంటివన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారండి. సో ఈ నెల మీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి కానివ్వండి, దత్తాత్రేయ స్వామికి కానివ్వండి ఆ పూజ చేయడం అనేది చాలా బాగుంటుందండి. ఇంకో విషయం చెప్తాను చూడండి, ప్రపంచంలో మీరు కోరుకున్నంత మాత్రాన ప్రపంచం మొత్తం కూడా మారిపోదండి. ఫస్ట్ మీకు మీరు మారేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నిదానంగా కుటుంబాన్ని మార్చండి, ఆ తర్వాత సమాజాన్ని మార్చండి, ఆ తర్వాత మీరున్న ఊరును మార్చండి, తర్వాత జిల్లాని, తర్వాత రాష్ట్రాన్ని, తర్వాత దేశాన్ని,
ఆ తర్వాత ప్రపంచాన్ని. ఓకే, అలా కాకుండా నేను ప్రపంచాన్ని మార్చేస్తాను అనేటువంటి విధంగా మీరు ఆలోచనలోకి వెళ్ళకండి. సో ప్రతి గురువారం కూడా ఓం దత్తాత్రేయ స్వామి నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం చాలా బాగుంటుందండి. ఒక రకంగా చూసుకుంటే ఓవరాల్ గా ముఖ్యమైనటువంటి సూచనలు చూసుకుంటానండి, ముఖ్యంగా మార్పులను స్వీకరించేటువంటి ప్రయత్నం చేయండి. కానీ మీరు మార్పుల్ని శాసించేటువంటి విధంగా ఉండండి, కానీ మార్పులు మిమ్మల్ని శాసించేటువంటి విధంగా వెళ్ళకండి. ప్రయాణాలు ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి. అనవసరమైనటువంటి మాటల వల్ల రిలేషన్ అనేటువంటి దెబ్బతినేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఖర్చులు చేస్తూ సేవింగ్స్ గురించి మర్చిపోకండి. చదువులో కంట్రోల్గా ఉండాలంటే మీ ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటికి ఈ మందు కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఓవరాల్గా కనుక చూసుకుంటేనండి, వేగవంతమైనటువంటి మార్పులతో కూడినటువంటి సృజనాత్మకమైనటువంటి ప్రయాణం అనేటువంటిది పర్సనల్ మంత్ 5 వాళ్ళకి ఈ మంత్ ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఈ వీడియోలో మనం ప్రేమ గురించి, ఉద్యోగాల గురించి, డబ్బు గురించి, భక్తి గురించి, విద్య గురించి, అన్నిటి గురించి కూడా మాట్లాడామండి. మీరు ఈ మార్పులు, ఏ మార్పుల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేటువంటిది కింద కామెంట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నా వీడియోని లైక్ చేసి కామెంట్లో మీ ఊరు పేరేంటి తెలియజేయడం మర్చిపోకండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి నన్ను ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.